హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారండి? బాగున్నారు అందరూ? మేము కూడా చాలా బాగున్నాం. ఈ వీడియో వచ్చేసి అరుణాచలం వీడియో అండి. మేము గోల్డెన్ టెంపుల్కి కూడా వెళ్ళాము. అక్కడ ఒక్క వీడియో కూడా షూట్ చేయడానికి అవ్వలేదు, ఎందుకంటే ఫుల్ వర్షం పడింది. మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చే వరకల్లా ఇంకా అందుకనేసి అక్కడ వీడియోస్ అయితే ఏం తీయలేదండి. ఇది అరుణాచలం వీడియో. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి 3:30కి అయితే టెంపుల్కి అయితే వెళ్ళామండి. మార్నింగ్ 3:30కి. అక్కడ గిరి ప్రదక్షిణ చేసే ముందు మనం అక్కడ ఒక దీపం అయితే వెలిగించి కొబ్బరికాయ అయితే కొట్టుకుని అప్పుడు గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలండి. ఇంక ఇక్కడ అదే ప్రాసెస్ అయితే చేస్తున్నాము. ఇక్కడ అలా కొంచెం ముంగడికి నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ బొట్లు అయితే పెట్టించుకున్నామండి. ఫస్ట్ అయితే టెంపుల్ అయితే ఇలా ఉంటుంది బయట నుంచి చూడడానికి. ఇక్కడ వచ్చేసి బొట్లు అయితే పెట్టించుకుంటున్నాము. వెంకటేశ్వర స్వామి నామాలు ఎంత ముద్దుగా ఉంటాయో సేమ్ అరుణాచలంలో ఈ బొట్లు కూడా అంతే క్యూట్గా అనిపిస్తాయి. ఎవరికైనా సెట్ అవుతుంది, మంచిగా అనిపిస్తుంది. ఇది మేము మొత్తం 8 మెంబర్స్ వెళ్ళాం కదా, 8 మెంబర్స్ మొత్తం అందరం పెట్టించుకున్నాము. ఇక్కడ ఇప్పుడు అదే ప్రాసెస్ చేస్తుందండి. మేము రూమ్లో ఇట్లా వీడియో అయితే షూట్ చేయలేదు, ఎందుకంటే తర్వాత నెక్స్ట్ కంచి కూడా వెళ్ళేది ఉంది. ఆ ప్లానింగ్ వల్ల కొంచెం హరీగా అయింది. కంచిలో అయితే కొంచెం పీస్ఫుల్గా అయితే ఉంది. అక్కడ కూడా రూమ్లో అయితే ఏం షూట్ చేయలేదండి నేను. ట్రిప్స్ అయితే బాగా ఎంజాయ్ చేసాము. తిరుపతి మెట్లు నడుచుకుంటూ వెళ్ళడం, దాని తర్వాత గోల్డెన్ టెంపుల్, నెక్స్ట్ వచ్చేసి అరుణాచలం గిరి ప్రదర్శన కూడా చేసామండి. మేము నడవడం ఎలా ఉన్నా మా పిల్లలు నడవడం చాలా గ్రేటు. ఇంక ఇక్కడ ప్రాసెస్ అయితే అయిపోయిందండి. ఇక్కడ ఇదంతా అయిన తర్వాత ఫస్ట్ అయితే వాయు లింగం ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 3కి మూల అక్కడైతే లాక్ అయితే వేస్తుంది. లోపలికి ఉంది, లింగం అయితే కనిపించింది. చీకటిగా ఉండడం వల్ల వీడియోలో అయితే క్లియర్గా కనిపించలేదు. చెప్పండి. అగ్నిలింగం దగ్గరికి పోతున్నాం ఫ్రెండ్స్. అగ్నిలింగం దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి దాని తర్వాత నెక్స్ట్ లింగం అండి. ఈ 2 లింగాల దగ్గర అయితే వీడియో షూట్ చేసుకున్నాను, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ క్రౌడ్ లేదు పెద్దగా, అక్కడ కూడా ఎవ్వరు లేరండి టెంపుల్స్ దగ్గర, అందుకనేసి వీడియో అయితే షూట్ చేసిన. ఇంక ఇక్కడ మధ్యలో చిన్న చాయ్ బ్రేక్, ఎందుకంటే అప్పటికే 2 డేస్కి వెళ్ళి నిద్ర లేకపోవడం వల్ల అలా నడుస్తున్నా కూడా మాకు నిద్ర అయితే వచ్చేస్తూ ఉండేది. అప్పటికి వర్షం పడడం వల్ల కూడా కొంచెం చలిగా అనిపించి మా చిన్నబాబు అయితే చున్నీ కప్పుకొని వస్తున్నాడు అక్కడికి. ఇంక ఇక్కడ వచ్చేసి మోక్ష మార్గం అంటారు కదా, అక్కడనే 1.5 అవర్ అయితే టైం వేస్ట్ అయిందండి. అక్కడ క్యూ అయితే ఉంటుంది, చాలా పబ్లిక్ కూడా ఉంటుంది. అక్కడే క్యూలో నిలబడి ఇక్కడ కోతులు అవి ఉంటే చిన్న వీడియో బిట్ అయితే షూట్ చేసిన. ఇది నేను షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేసినానండి. ఇది ఇక్కడ మోక్ష మార్గం దగ్గర అయిపోయిన తర్వాత ఇంకొక 1.5 అవర్ అయితే నడకైతే ఉంటుంది ఇక్కడ నుంచి కూడా. ఫైనల్లీ గిరి ప్రదక్షిణ అయితే అయింది. మెయిన్ టెంపుల్లోకి అయితే వచ్చామండి. ఇక్కడ కూడా మెయిన్ టెంపుల్లో కూడా చాలా క్యూ లైన్లో అయితే చాలా టైం పట్టింది. మాకు 2 అవర్స్ పట్టింది దర్శనం అవడానికి. కాకపోతే దీనికి టికెట్ కూడా ఉంటుంది. మాకు తెలియక ఫస్ట్ టైం వెళ్ళడం వల్ల నార్మల్ దర్శనానికి అయితే ఆ క్యూలోకి అయితే వెళ్ళిపోయి నిలబడ్డాము. అందుకే చూడండి మా ఫేసెస్ ఎట్లా అయిపోయినాయో. 50 రూపీస్ టికెట్ లైన్లోకి వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్లో అయితే దర్శనం అయితే అయిపోతుందని చెప్పారు. మాకు తెలియక నార్మల్ క్యూలోకి అయితే వెళ్ళాము. ఇంక ఇది గర్భగుడిలో చిన్న బిట్స్ అయితే షూట్ చేశాను. ఇలా ఉంటుంది లోపలైతే, చిన్నగా షూట్ చేశాను. దాని తర్వాత పౌర్ణమి ఏదో ఉండడం వల్ల టెంపుల్ లోపలైతే డెకరేషన్ అయితే చేస్తున్నారండి. అప్పుడు 2 డేస్ తర్వాత ఉన్నదనుకుంటా. ఇంకా ఫైనల్లీ చిన్నగా 2 ఫొటోస్ కూడా తీసుకున్నాము.
లోపలైతే ఇలా ఉంటుంది. ఇంకా దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసినాం. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.